అందరికీ నమస్కారం. మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా. వాటిలోకెల్లా ఎంతో శక్తివంతమైన ఒక కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే దుర్గాదేవి గాథ. పదండి ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ దేవతలందర్నీ ఓడించగలిగేంత శక్తి ఒక రాక్షసుడికి వస్తే ఏమవుతుంది? ఊహించుకోండి, ఆ పరిస్థితే మన కథకు నాంది. ఇది మామూలు సంఘర్షణ కాదు, విశ్వాన్నే కుదిపేసిన ఒక మహా సంగ్రామానికి దారితీసింది. సరే, మరి ఇంత పెద్ద కథ మొదలవ్వడానికి కారణం ఒక విలన్ కదా. ఎవరా ప్రతినాయకుడు, అతని కథేంటో ముందుగా అది చూద్దాం. అతని పేరే మహిషాసురుడు. అజేయమైన వరం పొంది దేవతలందర్నీ ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంకేముంది, అంతా గందరగోళం. అతని పాలనలో ధర్మమనే మాటే లేదు, అంతా అధర్మమే. అతని అహంకారం, అజ్ఞానం చివరికి విశ్వానికే ఒక పెద్ద ముప్పుగా తయారైంది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఏదో ఒక దివ్యమైన పరిష్కారం కావాలి కదా. సరిగ్గా అప్పుడే ఒక మహాశక్తి ఆవిర్భావానికి పునాలిపడింది. మహిషాసురుణ్ణి ఆపడం ఎవరివల్ల కాకపోయేసరికి దేవతలందరూ కలిసి త్రిమూర్తులను ప్రార్థించారు. వాళ్ల ప్రార్థనలకు స్పందనగా మొట్టమొదట సృష్టికర్త బ్రహ్మదేవుడినుంచి ఒక తేజస్సు, ఒక దివ్యశక్తి పుట్టింది. ఆ తరువాత లోకరక్షకుడైన విష్ణుమూర్తి తన శక్తిని కూడా అందించారు. నెమ్మదిగా ఆ శక్తులన్నీ కలిసి ఒక రూపాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టాయి. ఇక చివరిగా లయకారుడైన ఆ మహేశ్వరుడు అంటే శివుడు కూడా తన శక్తిని ప్రసాదించాడు. అలా త్రిమూర్తుల మహాశక్తులన్నీ ఒకేచోట కలిశాయి. ఆ త్రిమూర్తుల శక్తులన్నీ కలిసి ఒక మహాతేజోరూపంగా మారాయి. ఆ రూపమే దుర్గాదేవి. దుర్గా అంటేనే ఆపదలను, కష్టాలను తొలగించేది అని అర్థం. అంటే దేవతలందరి శక్తులు కలిసి పుట్టిన పరమశక్తి స్వరూపమామె. ఆమె రూపం ఎలా ఉంటుందో తెలుసా? అత్యంత శక్తివంతంగా 10 చేతులతో, ప్రతి చేతిలో దేవతలిచ్చిన ఒక్కో దివ్య ఆయుధం. గర్వంగా సింహం మీద స్వారీ చేస్తూ ఉంటుంది. ఆ 10 చేతులు ఆమెకున్న అపారమైన శక్తికి, సంపూర్ణ అధికారానికి ఒక నిదర్శనం. సరే, ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఒకవైపు నవశక్తి స్వరూపిణి అయిన దేవి, మరోవైపు అహంకారంతో ఉన్న రాక్షసరాజు మహిషాసురుడు. ఇక వాళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 9 రోజులపాటు సాగింది. ఊహించండి ఎంత భీకరంగా జరిగి ఉంటుందో. 9వ రోజుకి మహిషాసుడు పూర్తిగా నీరసించిపోయాడు. ఇక 10వ రోజున దుర్గాదేవి తన త్రిశూలంతో అతన్ని సంహరించింది. అందుకే ఆ 10వ రోజుని విజయదశమి అంటారు. అంటే విజయం సాధించిన రోజు. అప్పట్నుంచి ఇది మనకు ఒక ముఖ్యమైన పండగగా మారిపోయింది. సరే, యుద్ధం ముగిసింది. మరి ఆ యుద్ధానికి గుర్తుగా మనం జరుపుకునే నవరాత్రుల పండుగ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిడ 9 రోజులపాటు యుద్ధం చేసింది కదా. ఆ 9 రోజులకు గుర్తుగానే మనం 9 రాత్రులపాటు ఈ నవరాత్రి పండుగను జరుపుకుంటాం. ఈ 9 రాత్రుల్లో ఒక్కో రోజు అమ్మవారి ఒక్కో రూపాన్ని పూజిస్తాం. వీటినే నవదుర్గలు అని పిలుస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, ఇలా ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత, ఒక శక్తి ఉంటుంది. ప్రతిరోజూ ఆవిడ ఒక్కో రూపానికి అంకితం. అందుకే ఈ నవరాత్రులలో దుర్గాదేవిని భక్తితో పూజిస్తే చాలు, ఆమె అనుగ్రహంతో మనకు శక్తి, ధైర్యం అన్నిట్లో విజయం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సరే, కథ తెలుసుకున్నాం, పండుగ ప్రాముఖ్యత తెలుసుకున్నాం. మరి ఈ అద్భుతమైన గాథ మనకిచ్చే సందేశమేంటి? దాని గురించిప్పుడు మాట్లాడుకుందాం. ఈ కథ మనకి చెప్పే మొట్టమొదటి అతి ముఖ్యమైన విషయం ఒక్కటే: చెడు ఎంత శక్తివంతమైనా సరే చివరికి గెలిచేది మంచే. రెండవది ధైర్యం. మన జీవితంలో ఎలాంటి కష్టాలొచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ కథ మనకు నేర్పుతుంది. ఇక మూడోది భక్తి, విశ్వాసం. అమ్మవారిపై భక్తి, నమ్మకం ఉంటే ఆవిడ మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుందని ఈ కథ మనకు ఒక భరోసా ఇస్తుంది. సరే, చివరుగా ఒక్క ప్రశ్న: వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కథలోని ధైర్యం ఈరోజు మన జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలా స్ఫూర్తినిస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఈ దివ్యగాథ మనందరికీ ఎప్పటికీ ఒక స్ఫూర్తిదాయకమే.